హలో అందరికీ, మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సో ఈ మధ్య అంటే స్పెషల్ గా ఆఫ్టర్ బతుకమ్మ దసరా సంబరాల తర్వాత ఘనంగా జరిగిన పండుగ తెలంగాణ ఎల్లమ్మ బోనాలు. స్పార్క్ మీడియా అరుణ్ గాని ప్లస్ ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ సంఘం తరపు నుంచి సంజీవ్ గారు, అలాగే స్పెషల్ గెస్ట్ గా వచ్చిన లల్లెలి మహేష్ రెండవసారి దుబాయ్ వచ్చిండు. సో ఆయన నాతో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురిని అసలు కార్యక్రమం గురించి అడిగి తెలుసుకుందాం. అంటే మహేష్ ఎట్లా ఫీల్ అయ్యిండు, అరుణ్కి ఏమేమి దీనికి ఇబ్బందులు ఎదురున్నాయి, లేకపోతే ఎట్లా సపోర్ట్ జరిగింది, తర్వాత మెయిన్ అంటే సంజీవ్ గారు దాంట్లో. నమస్తే సంజీవ్ గారు, బాగున్నారా? నమస్తే. సో ఎట్లా మీకు ఫస్ట్ ఎట్లా అప్రోచ్, మిమ్మల్ని ఎవరు చెప్తే ఇది మీకు విషయం తెలిసింది? లేదు, దీనివల్ల తెలవడం అంటే నీ వల్లే తెలిసింది. మనం ఇలా చేద్దాము మరి అనుకుంటున్నా, ఇలా చేద్దాం కంపల్సరీ అనుకుని దాని పరంగా నేను కూడా ముందడికి రావడం జరిగింది. ఎందుకంటే రేణుకా ఎల్లమ్మ మన కులదైవం కాబట్టి 100% దీన్ని ముందటుండి నడిపించాలని అనుకున్నాం. అంతకుముందు ఏమైనా కార్యక్రమాలు పాల్గొన్నారా కల్చరల్ గా? లేదు, ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్లో? దుబాయ్లో మోర్ దెన్ 19 years కంప్లీట్. ఎట్లా అనిపించింది? అంటే అంత నేను చెప్పినప్పుడు పని అవుతుంది, ఇది కష్టమైన పని అట్లా ఏమన్నా అనిపించిందా, లేకపోతే మీకు భక్తి పరంగానే ఖచ్చితంగా ఇచ్చేద్దాం అది 100% సక్సెస్ అవుతుందనే తెలుసు. సక్సెస్ కూడా అవుతుంది అని మీకు కూడా చెప్పినాను నేను ఎన్నోసార్లు. దీని గురించి ఒక్కసారి మనలే అమ్మవారు అనిపించింది మనతో, ఇది కంపల్సరీ మనం చేయాలి అంతే. అది కష్టమైనా ఏదైనా కంపల్సరీ చేయడం. మీకు సంఘాల సపోర్ట్ ఉంటుందని నేను చెప్పినప్పుడు మీకు ఎట్లా? ఇక సంఘాల సపోర్ట్ కన్నా ఎక్కువ మట్టుకు మనం ఏమనుకున్నాం అంటే, మనం ఏదైతే గ్రూప్ అరేంజ్ చేసుకున్నాం చూడు, దాని గురించి నేను 90% అందులో నుండే వస్తుంది అని అనుకున్నాను. పేమెంట్ కానీ ఏది రకంగా వాళ్ళ సంతోషంగా ఇచ్చిన పేమెంట్స్ ప్రతి ఒక్కటి అమ్మవారి కోసం సమర్పించుకున్నాయి. ఎంతవరకు గ్రూప్ లో ఎంత మంది జమ అంటే ఈ సంఘంలో? ఈ గ్రూప్ లో ఇప్పటివరకు మేము పెట్టి ఒక 1 month 15 days అవుతుంది. 786 సంథింగ్ ఇప్పటిదాకా 786 దాకా ఉన్న టైంలో. మళ్ళీ ఈ మధ్య నేను సెట్ చేయలేదు. అందులో కొంతమంది లెఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ అదృష్టం దురదృష్టం అదైతే మనకు తెలియదు. కానీ ఇటువంటి కల్చర్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు మన వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. కుల మత తేడాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇలా పార్టిసిపేట్ కూడా చేసిళ్ళు, చెయ్యాలి కూడా ఇక ముందు కూడా. సో జనరల్ గా సంజీవ్ గారు, స్పార్క్ మీడియా ఆధ్వర్యం ఏ ప్రోగ్రామ్ చేసినా ఫుడ్ అనేది మేము క్యాటరింగ్ ఏదో అరేంజ్ చేస్తాం. అసలు మీకు ఫస్ట్ ఇట్లా వంట మన తరపున వంట చేయాలని చెప్పినప్పుడు ఆ మ్యాన్ పవరింగ్ కానీ మీకు ఎట్లా కాన్ఫిడెన్స్ ఎట్లుంది అసలు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం చేసినాం కాబట్టి ఇంత బాగా అనిపించింది. ఇంకా ఫ్యూచర్ లో మనం తీసినప్పుడు దాన్ని వేరే లెవెల్లో చూపెడతాము. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన మంది ఎవరైతే ఉన్నారో చూడు, వాళ్ళు మనం అనుకుంటాం ఏంటంటే నార్మల్ ఒక 600 నుండి 700 దాకా వస్తారు కావచ్చు అనుకుంటాము. దానికి మించి వచ్చారు దాదాపు ఒక 1200 మంది దాకా కూడా హాజరైంది దీనికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. దాని పరంగా అయితే చాలా సంతోషంగా ఉంది. ఎట్లా వెజ్ నాన్ వెజ్? వెజ్ వచ్చేసి 3 items వెజ్ పెట్టినాము. ఒకటి మేకలు తీసుకొచ్చి డైరెక్ట్ ఇండియాలో ఎట్లయితే చేస్తామో కట్ చేసి దానికి మ్యాన్ పవర్ మీకు ఎక్కడి నుంచి? గ్రూప్ సభ్యులేనా లేక? గ్రూప్ సభ్యుల్లో నుండి, అదే గ్రూప్ నుండి మాకు ఇంకొక గ్రూప్ సపరేట్ చేసుకున్నాము. మ్యాన్ పవర్ వాలంటీర్స్ వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకొని దీన్ని మేము చేయడం జరిగింది. చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా. నైట్ మొత్తం కూడా ఎవరికి నిద్రలేదు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు స్వతహాగా వచ్చేళ్ళు. ఏంటంటే అమ్మవారికి మా వంతు మేము కూడా సహాయం చేస్తాం కదా అని వచ్చిళ్ళు. చాలా సంతోషం. అరుణ్, మీరు అంటే ఇన్ని పండుగలు చేస్తారు కదా, బతుకమ్మ చేసారు, ఉగాది చేసారు, సంక్రాంతి రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు, కమర్షియల్ ఈవెంట్స్ చేస్తారు, ట్రెడిషనల్ చేస్తారు. ఈ పండుగ గురించి నేను చెప్పినప్పుడు మీ యొక్క అంటే ఎట్లా అనిపించింది? సక్సెస్ అవుతా లేదా? ఈ పండుగ ఫస్ట్ చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే, ఇది యాక్చువల్లీ ఈ పండుగ కోసం అట్లా ఎట్లా ఫండ్ ఎట్లా రైజ్ చేయాలి, ఏం కదా, స్పాన్సర్ ఎందుకు ఇస్తారు మన పండుగ కోసం అనే క్వశ్చన్స్. మా అరేంజ్మెంట్స్ వర్క్ అయితే మనం చేస్తాం, కానీ ఇక స్పాన్సర్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో కొంచెం నాకు ఇంకా అయ్యింది. సో అప్పుడు మీకు చెప్పినాను, ఒక మంచిగా మనకు ఒక ఫండ్స్ వచ్చే మనకు కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అంటే అప్పుడు మాకు వెళ్ళాలని మా వచ్చింది. సో ఇంకా మా సంఘం వల్ల మాకు ఒక 90% ఒకటి మాకు స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చిన, అరే ఈ పండుగ మనం చేసిస్తామని చెప్పేసి. సో అక్కడికి మనం ఇక ముందుకు వెళ్ళిపోయినా, స్పాన్సర్స్ వచ్చినా లేకపోయినా మాకు సంఘం తరఫు నుంచి మాత్రం 90% సపోర్ట్ వచ్చింది కాబట్టి ఇక ఖచ్చితంగా ఈ పండుగ చేయాలని ఇక నిర్ణయించుకున్నాం. సో ఇక దాని తర్వాత స్పాన్సర్స్ వచ్చారు, ఇక మెల్స్ అన్ని అరేంజ్మెంట్స్ ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని అరేంజ్మెంట్స్ మొత్తం. ఏమన్నా అంటే మేము అనుకున్న ఒక 600-700 మంది వస్తారు. ఇది ఫస్ట్ టైం కదా,
సరే చూద్దాం ఎట్లుంది పబ్లిక్ పాలసీ ఎట్లుంది ఏంది అని చాలా కంట్రోల్ చేసినాం, బయట ఎక్కడ వైరల్ చేయకుండా ఎవరికి ఇన్విటేషన్. ఎందుకు మీరు అంటే వైరల్ ఎందుకు చేయలేదు? అంటే ఇప్పుడు మాకు ఆ వెన్యూ కెపాసిటీ తక్కువ ఉంది. నేను ఆ వెన్యూ కెపాసిటీ 800, 1000 వరకు కొడతాం. మనం ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ బతుకోవాలంటే ప్రోగ్రామ్ ఓపెన్, ఇది యాక్చువల్లీ ఫ్రీ ఇన్విటేషన్. మళ్ళీ ఓపెన్ పెట్టినాం అనుకోండి, సోషల్ మీడియాలో పెడితే చాలా వైరల్ అయిపోయి చాలా పబ్లిక్ వచ్చేసి వెన్యూ తక్కువ, ఫస్ట్ టైం చేస్తున్నాం. మనకు అక్కడ మళ్ళీ 1500 వచ్చేస్తే మళ్ళీ ఫుడ్ కానీ ఆ వెన్యూలో కానీ పార్కింగ్ అని చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని చాలా ఓన్లీ జస్ట్ వాట్సాప్ గ్రూప్స్ వల్ల తెలిసిన ఫ్రెండ్స్ ఇలానే వచ్చేసింది. ఎల్లమ్మ సంఘం అనేది ఒకటి 3 days, దాంట్లో ఎల్లమ్మ భక్తులు ఉన్నారు, గౌడ్స్ కాదు, ఎల్లమ్మ భక్తులు ఉన్నారు. దాంట్లో అందరు నేను కూడా ఉన్నా, ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రతి ఒక్క క్యాస్ట్లో రెడ్డీస్ అందరూ కాపులు చాలా మంది ఉన్నారు దాంట్లో ఎల్లమ్మ గ్రూప్లో. కాకపోతే గౌడ్ శాతం అనేది ఎక్కువ కొలుస్తారు కాబట్టి వాళ్ళ శాతం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కులదైవం కాబట్టి, వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి వాళ్ళు ఫస్ట్ మాకు, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ నేను వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ, అంటే అందరు ఇచ్చారు, రెడ్డిస్ చాలా మంది ఉన్నారు అబుదాబిలో అక్కడక్కడ చాలా మంది ఇచ్చినారు. బట్ వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు ఎంత చిన్న పని చేసినా కానీ అరే మేము వెళ్ళమాకు, కొంతమంది రాలేదు కూడా, గౌడ్స్ కొంతమంది ఆ గ్రూప్ లో చాలా మంది రాలేదు, కానీ ఫండ్స్ ఇచ్చినాం వాళ్ళ దగ్గర నుంచి. సో మాకు అదే మెయిన్ అయిపోయింది. మాకు ఒక ఈవెంట్ కి ముందే వాళ్ళు అనౌన్స్ చేయగానే ఈ గ్రూప్ లో ఎల్లమ్మ గ్రూప్ లో ఏదైతే ఉందో అప్పటికే మాకు 90% దాకా వచ్చేసింది. సో అందుకని ముందుకెళ్ళి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మీరు క్రౌడ్ కంట్రోల్ చేస్తానంటారు, ఎప్పుడైనా ఫేస్ చేస్తారు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టుడు, అట్లా నిన్న అట్లాంటి ఏమైనా జరిగింది? నిన్న క్రౌడ్ అంటే యాక్చువల్ ఏమోకంటే ఇది దైవకార్యం కాబట్టి అలా సెక్యూరిటీ మేము అనుకోలేదు. ఎందుకంటే అందరు వచ్చేటోళ్ళు మన వాళ్ళే భక్తులే, ఇంటి దగ్గర వేసుకున్నట్లు ఉంటుంది. ప్లస్ మనము ఏ సెక్యూరిటీ పెట్టలేము, ఏ ట్యాగులు పెట్టలేము, మేము ఆర్గనైజర్ ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీతో కూడా డిస్కస్ చేసిన, ఒకరికి సాల్వా కప్పుడు అనేది ఉండదు. ఎల్లమ్మకి సంబంధించిన ప్రతి ఒక్క 11 రూపాయలు ఇచ్చిన వాడికి, 2000 ఇచ్చిన వాళ్ళకి, 5000 ఇచ్చిన వారికి అందరికి ఒకటే చిన్న ఎల్లమ్మ కండువ, అదొకటి మేము ఫస్ట్ డిసైడ్ అయినా అదే ఇచ్చినాం. ఎవ్వరికి ఏం లేదు. సో ప్రతి ఒక్కరికి మాత్రం ఎల్లమ్మ కండువ మాత్రం కట్టారు. సో అట్లా ఏమన్నా ఎవరైనా సంఘాల వాళ్ళు కానీ పెద్దవాళ్ళు స్పాన్సర్లు అప్సెట్ అయిన సందర్భాలు అట్లా? అట్లా అసలు అది దీంట్లో అసలు అప్సెట్ అయిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఎవ్వరు అప్సెట్ లేరు, అందరు హ్యాపీ. చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు హ్యాపీ. సో ఈ హ్యాపీ మాకు ఇట్లాంటి ఈ పాజిటివ్నెస్ వచ్చినప్పుడు అరే ఇంకా చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పటికీ. మనం ఎందుకంటే లల్లయ్య మహేష్ ఇప్పుడు సెకండ్ టైం రావడం. సో మనకు తెలంగాణ కల్చర్, మన ఫోక్ కొంచెం ఏంటంటే మన కల్చర్ ఇంకా మనం చేయాలి. మన కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉన్నారు, అంటే తెలంగాణ మనకు ఉత్తర తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం మరి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి, బతుకమ్మ ప్రోగ్రామ్ చేయాలి వాళ్ళ కోసం, ఎల్లమ్మ ప్రోగ్రామ్ కూడా చేద్దాం ఒకటి. మళ్ళీ తర్వాత ఏదైనా కుదిరితే ఏదైనా ఫోక్ ది పెట్టాలని కూడా మేము అనుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం అనుకున్నాం ఒకటి చిన్నగా మనకు ఇట్లా ఫోక్ సాంగ్స్ తోని, ఫోక్ వాళ్ళకి యూట్యూబర్స్ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి. నిశాక్రాంతిని కూడా ఇప్పుడు మనం దానికి చేసినాం కదా, ఏంటి కారణం రాకపోవడానికి? నిశాక్రాంతి ట్రాన్స్జెండర్ అదొకటి కొంచెం చిన్న మాకు అది బాధ కలిగించే విషయం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో నిశాక్రాంతి గారికి జస్ట్ మనకు అది దాంట్లో రాలేదు ట్రాన్స్జెండర్ వల్ల. సో అదొక చిన్న ఇష్యూ, మాకు ముందు తెలియదు. విజా అయితే వచ్చేసింది, టికెట్ వేసినాము, ఎయిర్పోర్ట్ దాకా వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది. సో ఆమెకు కొంచెం బాధ అనేది ఉన్నది. బట్ ఓకే, మాకు మహేష్ ఉన్నాడు, ఏది తక్కువ కాకుండా బోనాలు అన్ని ఎదుర్కోవడం మహేష్ ఉండి ముందుకు కనిపించినట్టు చాలు. ఎల్లమ్మ తల్లి దయ అంత మంచిగా మాకు ఇంకా ముందు కూడా ఆమెకు తెప్పించే ప్రాసెస్ జరుగుతుంది. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం చేసి ఇంకా చాలా మంచిగా చేద్దాం అందరి సహకారంతో, ఎల్లమ్మ సంఘం సహకారంతో, అందరితో మంచి సంఘాలను కలుపుకొని ఎల్లమ్మ భక్తులు ఎవరు అయినా రావచ్చు. ఇక్కడ ఎవరికి రిస్ట్రిక్షన్ అనేది లేదు. సో ఫైనల్ గా మనకు స్పెషల్ గెస్ట్ ఎంటర్టైనర్ వచ్చిన లల్లాయిలి మహేష్. నమస్తే మహేష్. అసలు ఏంది మీ అసలు పేరేంది? ఈ లల్లాయిలి అనే పేరు ఎట్లా వచ్చింది? ఏంది? మా ఇంటి పేరు పొన్నం. ఓకే. కానీ 2012లో ఈ లాయిరి ఎల్లమ్మ సాంగ్ వాడడం జరిగింది. మీరు వాడు? నేను. ఆ తర్వాత అదే పాటతోని అందరు కూడా లల్లాయి లల్లాయి లల్లాయి, ఈ ఒక్కొక్కరు లల్లాయి గానే వేస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఇక పొన్నం అనే పేరు ఏదో స్కూల్ వరకే ఉండిపోయింది అది. ఇక ఇంటర్ నుండి లల్లాయి. సో ఇట్లా ఇప్పుడు స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఫస్ట్ ప్రోగ్రామ్ తెలంగాణ దసరా ఉత్సవాలకు మీరు వచ్చారు. ఈ కార్యక్రమంకు ఎట్లా అనిపించింది? అంటే వచ్చిన తర్వాత మీకు కూడా కొంచెం పాస్పోర్ట్ అది కొద్దిగా ఇబ్బంది, కానీ వస్తా అన్న కాన్ఫిడెంట్ మీకు ఎట్లా అనిపించింది? నాకు ఎల్లమ్మ తల్లి దివ్య ఆశీస్సులతోని, అంటే నాకు ఆ తల్లి నా వెనుక ఉండి నడిపిస్తుంది ఎప్పుడు అని చెప్పేసి నాకు ఒక ఆ తల్లి మీద ప్రేమతోని అది మనసులో ఉంటుంది ఎప్పుడు. ఆ తల్లి నన్ను తప్పకుండా పంపిస్తుంది అని చెప్పేసి నా కాన్ఫిడెన్స్ ఉంది. అదేవిధంగా మళ్ళీ మీరు కాల్ చేయడం, సంజయ్ అన్న కాల్ చేయడం, అరుణన్న కాల్ చేయడం,
ఈ ప్రత్యేకించి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అంటే దాదాపు ఎల్లమ్మ తల్లి నాకు టికెట్ ముందే రాసి పెట్టింది అక్కడికి అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఫోన్ ఒక 2-3 సార్లు వేసి ఎవరైనా కానీ ఊరుకుంటారు. ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, మీ రెస్పాన్స్ కాకపోతే ఊరుకుంటారు. కానీ మీరు మాత్రం నా కోసం చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆప్షన్ నాది పాస్పోర్ట్ రిన్వాల్ అయింది. ఆ రిన్వాల్ కోసం సంజయ్ అన్న కానీ మీరు కానీ అన్న కానీ రిన్వాల్ చేయించింది. మళ్ళీ మీరు రిన్వాల్ చేయించి మళ్ళీ పాస్పోర్ట్ రానికి టైం పట్టింది. కొద్దిగా అది నా కొడుకు పుట్టిన సంబరంలో నేను మళ్ళీ అటు ఆయన చూడలేదు, శాంత వచ్చింది చూడలేదు. కానీ ఇక ఎల్లమ్మ తల్లికి ముందుగా ఫస్ట్ ఎల్లమ్మ తల్లి తర్వాతనే మన దేనికైనా వెళ్ళిపోవడం. మీరు పడ్డ కష్టానికి మళ్ళీ ఇక్కడ ఎల్లమ్మ తల్లి రేణుకెళ్ళమ్మ సంఘం అని చెప్పి ఏర్పరచుకొని, నాకు ఇంతవరకు తెలియదు, నిన్న వచ్చిన తర్వాత నాకు తెలిసింది రేణుకెళ్ళమ్మ సంఘం అని ఏర్పరచుకున్నారని. చాలా గొప్ప మనకు సొసైటీ ఏర్పడింది ఇప్పుడు ఇక్కడ రేణుకెళ్ళమ్మ సంఘం అని చెప్పేసి. మన తెలుగు వాళ్ళందరూ దాదాపు తెలంగాణలో కాకుండా తెలుగు వాళ్ళందరూ ఉన్నారు. వేరే వాళ్ళు కూడా వచ్చిరని చెప్పేసి నేను చెప్పారు. చాలా అద్భుతం అంటే నాకు వీసా వెళ్ళడం ఇంకోటి 1 hour లోపు నాకు వీసా రావడం ఇంకేది చాలా అద్భుతం. ఎల్లమ్మ తల్లి మనందరూ ఉన్నది, నాన్నది కాదు. అంటే వసంత మహేష్ గారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక 1 వీక్ పడుతుంది. మీ వీసా జస్ట్ 1 hour లో వెళ్ళింది. జస్ట్ 1 hour లో మన సంజయ్ గారు కానీ మేము గారిని మాట్లాడినాం. ఇక్కడ సత్యమన్న అని మైత్రి ట్రావెల్స్ ఉంటుంది, మన ప్రోగ్రామ్ కూడా సపోర్ట్ చేసే వాళ్ళు LSP అంటారు. మీది ఒక 1 hour వెళ్ళడం మీరు అన్నట్టు నిజంగా అమ్మవారి ఇంకా అంటే ఎట్లా అనిపించింది ఇక్కడ ఇంత మీరు ఎక్స్పెక్ట్ చేసేదా? కళాకారులు కానీ ఒగ్గు డప్పులు కానీ అట్లా వాళ్ళని చూస్తే మనం అప్పుడు దశాబ్దోత్సవాలకు వాళ్ళకి వచ్చినప్పుడు ఒగ్గు కళాకారులను చూసినా డబ్బు కళాకారులను చూసినా వాళ్ళు మంచి సపోర్ట్ గా ఉన్నారు. మంచి ఇంత గొప్ప కళాకారులు ఇక్కడ గలుపు రావడం అనేది ఒక చిన్న బాధ అనిపించింది. కానీ ఇక ఎక్కడున్నా ఎల్ల లోకాలకు అమ్మ ఎల్లమ్మ అని చెప్పేసి అంటారు కదా, అది వాస్తవమే. అమ్మవారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తల్లికి ప్రియమైనది డప్పు డోలు. వాళ్ళు వాయిద్య కళాకారులు అంటే ఆ తల్లికి చాలా ఇష్టమైన వాళ్ళు కూడా. వాళ్ళతో నువ్వు ఇక్కడున్నా కానీ ఆ తల్లి ఆ సేవ వేయించుకున్నది. డప్పు వాళ్ళు ధూమ్ధామ్ డప్పు కొట్టారు, ఒగ్గు వాళ్ళు వడ్నం వేసారు, పండగ వేసారు. దాదాపు మలేషన్న మీరు నమ్ముతారో నమ్మరా కానీ సాక్షాత్ అమ్మవారి దిగచ్చింది. ఏ విధంగా అంటే శివసత్తులు రావడం పాడుతుంటే మేము దండగా మేయంగానే ఒక 3 అమ్మవారు రావడం జరిగింది. అది కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంత దూరం ఉన్నాం కదా, మరి తల్లి మన ఇండియా వరకేనా, లేకుంటే బయట దేశంలో ఉంటుందా, అసలు ముస్లిం రాజ్యం కదా ఇది, మన కంట్రీ కాదు కదా అని చెప్పేసి ఒక ఉండే నమ్మకం. అది తల్లి ఎల్ల లోకాలకు నేను అమ్మను ఎల్లమ్మ అని చెప్పేసి నిరూపించింది. మనకు ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలి. ఇంకా మీకైతే మాత్రం మా తల్లి ఎల్ల వేళలో తోడు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమం ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అన్న అరుణన్న. ఈ కార్యక్రమం అంటే మనం ఊర్లలో చాలా చేసిన, నేను ఏది బోనాల కార్యక్రమాలకు చాలా వెళ్ళినా చేసినా చూసిన. కానీ అక్కడిక్కడ కాదు, ఇంకొక రాజ్యంలో కాబట్టి నాకు మళ్ళీ మొదటిసారి చేసిన కార్యక్రమం నాకు ఫుల్ హ్యాపీ. నేను ఏం కూడా ఇక చెప్పలేను. ఎందుకంటే దాదాపు ఇక్కడ ఒక 500 ఫోటోలు దిగిరాల్సిన సెల్ఫీలు అంటే దాదాపు ఒక 1000 మంది పైగా నచ్చారు. నేను హ్యాపీగా పొద్దున్న టిఫిన్ చేసిన అంటే మళ్ళీ సాయంత్రం వరకు అన్నది లేదు. ఎందుకంటే వాళ్ళు అభిమానులు కావాలి, ముఖ్యంగా వాళ్ళ కోసం టైం కేటాయించిన చాలా సంతోషం. వాతావరణం ఎట్లా అనిపించింది అక్కడ వాతావరణం సెటప్ ఎట్లుంది? వాతావరణం అనేది మనకు ఎల్లమ్మ గుడి కాబట్టి తాళ్ళు ఉంటాయి, ఈదులు ఉంటాయి. అక్కడ కూడా గజ్జల చెట్లు ఉన్నాయి. ఇట్లా ఈదులను చూసి తాళ్ళు లెక్క అనిపించింది. అటు అవతల షోకేస్ కు తాటి చెట్లు లాగా ఉన్నాయి కదా, అవి కూడా మనకు తాటి పొలం ఈత పొలం లాగానే అనిపించింది. చాలా పచ్చని పొలాలు అద్భుతంగా అంటే అద్భుతం అన్న. అది లొకేషన్ కూడా మనకు అమ్మవారి దయ ఉంటే అది అంటుంది కదా, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే, అమ్మ సేవలో మనం ఉంటే అమ్మ దయ ఉన్నట్టే అని. నిజంగానే ఇప్పుడు మనకు అన్ని అనుగ్రహంగా ఆ తల్లి మొత్తం A to Z అన్ని చూపించింది. మీకు ఎలాంటి ఇబ్బంది కూడా కాలేదు. ఆ సెక్యూరిటీ కూడా ఏం పెట్టుకోలేదు, బౌన్సర్లు కూడా ఏం పెట్టుకోలేదు. అంతమంది క్రౌడ్ వచ్చినా కానీ మీరు అదుపు చేసుకోవడం అనేది ఇంకా మళ్ళీ మన వాలంటీర్స్ ఉండట్లా చాలా అద్భుతంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి పని టైం కేటాయించారు. అందరు కూడా మీరు మంచి ముఖ్యంగా మహేష్ గారు ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే కొంతమంది మాకు విమర్శలు చేశారు. అట్లా ఎట్లా చేస్తారు, ఇట్లుంటది ప్రోగ్రామ్ అంటే అట్లుంటది, అమ్మవారిని ఇట్లా వస్తారు అట్లా అని చాలా మంది అన్నారు. మీరు చూసిన దగ్గర ఒగ్గు వాళ్ళు చేసిన పూజా విధానం మీకు ఎట్లా అనిపించింది? ఏమైనా లోటుపాటు? లేదు, చాలా అద్భుతంగా చేసారు. మన వాస్తవంగా ఏంటంటే మన గౌడ సొసైటీ వాస్తవానికి మనం నాగిలి పట్టణమే ఇస్తాం దేవునికి. లగ్గపట్నం ఎక్కువ శాతం వేయరు కొన్ని ఊళ్ళలో. ఇక్కడ మనకు ఇది అందరిది కాబట్టి మనం అందరం అన్ని కులాలు కలిసి చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి లగ్గం పట్నం వేసినాం,
తర్వాత లగ్గమైన తర్వాత అమ్మవారిని సావలో కూడా ఊరేగింపు వేసుకున్నట్టుగా మనం చాలా దూరం నుండి ఊరేగింపు, తర్వాత సావ ఎన్నికల మళ్ళీ అమ్మవారికి బోనాలు, మళ్ళీ పట్నం మీదకి బోనాలు రావడం, మళ్ళీ అమ్మవారికి లగ్గం పట్టిన తర్వాత నాగిలిపట్నం చేసి, నాగిలిపట్నం తర్వాత అమ్మవారికి మత్త గొలపడం. ఇది అద్భుతం. ఇంకా మత్త గొలపడం కూడా అద్భుతం. ఇంకా అంటే మన రాజ్యం కాదు, మన ఆశ కాదు, మన భాష కాదు, ఇది ఒక దేశం కాని దేశం అని అంటే, కానీ మన ఎల్లమ్మ పండుగ అనేది ఇలా అద్భుతం, చాలా అద్భుతం అన్న. నాకైతే ఫుల్ హ్యాపీ. మళ్ళీ ఒకటి ఏంటంటే చూసిరు కదా గొంతు ఏంది, అంత అద్భుతంగా ఆడిన పాటలు ఎంజాయ్ చేసినాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ గారు, అరుణ్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్. ప్లస్ వీళ్ళందరూ చెప్పినట్టు వచ్చిన వాళ్ళందరికీ, స్పెషల్లీ ఈ సంఘం అంటే ఏదైతే బోనాల కోసం ఏర్పాటు చేసుకున్న సంఘం ఏదైతుందో రేణుకా ఎల్లమ్మ సంఘం, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఎవరి పేరైనా మిస్ అయి ఉంటే అక్కడ కానీ అరుణ్ చెప్పడం కానీ సంజీవ్ గారు చెప్పడంలో, మహేష్ గారు చెప్పడం ఇక్కడ మిస్ అయి ఉంటే ముఖ్యంగా వారి ద్వారానే, ప్లస్ అదర్స్ అంటే సంపంగి రమేష్ గారు కానీ మిరాల్డా గోల్డ్ వాళ్ళు పెద్ద స్పాన్సర్ చేయడం జరిగింది. అంటే దుబాయ్లో ఒక ప్రోగ్రామ్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అందులో సాంస్కృతిక కార్యక్రమం అంటే మన కల్చర్కి సంబంధించిన ప్రోగ్రామ్ చేయాలంటే ఇంకా చాలా ఒడిదుడుకులు. అది అరుణ్ ఆల్రెడీ చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ అరుణ్. జై రేణుకమ్మ.